రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే, ఎవరు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు, అతడు చేయనిదంతయు ఎప్పుడు సఫలమవుతుంది అంటే, దాని ముందు వచనాలు మనం చూసినప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, ఈ 3 విషయాలు చేయకుండాను, తర్వాత యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు. 3 విషయాలు వదిలేసి 2 విషయాలు చేసేవాడు ఎప్పుడూ కూడా నీటి కాలువల ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. అంటే ఎప్పుడూ కూడా ఆ చెట్టుకు నీరు సమృద్ధిగా అందుతూనే ఉంటుంది. ఒకవేళ ఆ కాలువ ఎండిపోయినా సరే, ఆ యొక్క నేలలో ఉన్నటువంటి తేమ చేత ఆ చెట్టు ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది తప్ప ఎప్పుడూ ఎండిపోదు. అనగా నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా దుష్టుల ఆలోచనలను విడిచిపెట్టి, పాపుల మార్గంలను విసర్జించి, అపహాసకులు కూర్చుండు చోటకు అసలు వెళ్లకుండా నీవు దేవుని యొక్క సన్నిధానంలో గడుపుచు, ఆయన యొక్క వాక్యమునందు ఆనందించుచు, దివారాత్రము పగలు రాత్రి దానిని ధ్యానిస్తూ ఉంటే అప్పుడు నీవు ఈ రీతిగా ఆశీర్వదింపబడతావు. ఒకవేళ లోకంలో వచ్చేటువంటి కరువులు కానీ తెగుళ్ళు కానీ సంభవించినప్పుడు నీ యొక్క ఆకు ఎండిపోకుండా ఉండే చెట్టు వలె ఉంటుంది. ఎందుకంటే నీ యొక్క వేర్లు యేసయ్యలో లోతుగా నాటబడి ఉంటాయి కాబట్టి జీవజలము అక్కడ నుంచి నీకు వస్తుంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీవు ఎండిపోవు. లోకమంతటి మీదకి ఏ తెగులు వచ్చినా నీవు మాత్రము పచ్చగా ఉంటావు. ఇలాగ ఉండాలి అనే దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనకు ఇచ్చిన అవకాశాలను మనము సద్వినియోగం చేసుకోకుండా, దేవుని యందు మనం భయభక్తులు నిజంగా నిలపకుండా, ఆయనకు తగిన సమయాన్ని ఇవ్వకుండా, మరి ఆయనతో పాటు సహవాసాన్ని సరిగా చేయకుండా ఉన్నప్పుడు మనము ఎండిపోయేటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి దాపురిస్తుంది. అయితే ఎల్లప్పుడూ కూడా దీనిని విడవకుండా నీవు జీవితంలో కొనసాగించినట్లయితే, ప్రతిరోజు అనగా దినము రాత్రి, ప్రతిరోజు పగలు రాత్రి కూడా దేవుని యొక్క వాక్యాన్ని నీవు వింటున్నావా? దేవుని వాక్యాన్ని నీవు పఠిస్తున్నావా? దేవుని వాక్యంను బట్టి నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీవు నీటి కాలువల ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటావు. ఆకు వాడకుండా ఉంటుంది, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. అంటే నీ సమయం వచ్చినప్పుడు నీవు ఫలిస్తావు. అదే విధముగా నీవు చేయునదంతయు సఫలమవుతుంది. ఇది చాలా ప్రాముఖ్యం. మనం అలాంటివి అనేకములు చేయాలనుకుంటాము, అయితే మధ్యలోనే ఆటంకాలు వస్తాయి. మనం అనుకున్నవన్నీ సఫలం అవ్వాలి అనుకుంటాము, అయితే అనేకమైనవి విఫలమవుతూ ఉంటాయి. అది ఎందుకు అనగా ఇదే కారణము. మరి మనము దేవుని యొక్క జీవజలములో నాటబడి ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే సంపూర్ణంగా ఆ రీతిగా మనము దేవుని యొక్క చిత్తంలో నాటబడినప్పుడు సమస్తమును మనకు అనుకూలంగా దేవుడు మార్చివేస్తాడు. అప్పుడు మనకిచ్చే ఆలోచనలు కూడా ఎల్లప్పుడూ నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఆలోచన నెరవేరుతుంది. అయితే మనము దేవునితో కొంచెము, లోకముతో కొంచెము అటు ఇటు 2 పడవల మీద కాళ్ళు వేస్తూ ఉన్నంతకాలము మనం అన్ని విషయాలలో విజయాన్ని పొందుకోలేము. ఎందుకంటే దేవునితో ఉన్నప్పుడు దేవునిలాగా, మనుషుల వద్దకు వెళ్ళినప్పుడు మనుషులలాగా మనం ఆలోచిస్తున్నామా? మనము ద్విమనస్కును కలిగి ఉన్నవారమే, నులివెచ్చని స్థితిలో ఉన్నవారమే. నులివెచ్చని స్థితిలో ఉన్నప్పుడు దేవుని నోట నుండి ఉమ్మి వేయబడతామని ప్రకటన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కదా. కాబట్టి మనము దేవునిలో ఉన్నప్పుడు దేవుని చిత్తానికి సంపూర్ణంగా మనలను మనము అప్పగించుకోవాలి. అంతే తప్ప తిరిగి మరలా దుష్టులను బట్టి, పాపులను బట్టి, అపహాసకులను బట్టి మనము
ఏమాత్రము కూడా దేవునికి దూరము చేసుకోకూడదు. దేవునితో ఎప్పుడు నీవు సన్నిహిత సంబంధాన్ని అధికంగా కలిగి ఉంటావో అప్పుడు నీ హృదయ వాంఛలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే ఆ హృదయాన్ని దేవుడు శుభ్రపరుస్తాడు. ఆ హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రతి కోరిక కూడా నిష్కల్మషంగానే ఉంటుంది, నిర్మలంగానే ఉంటుంది, న్యాయవంతంగానే ఉంటుంది. కాబట్టి దేవుడు వాటన్నిటినీ సఫలపరుస్తాడు. అప్పుడు నీవు చేసేదంతా కూడా సఫలమైపోతుంది. అదే విధముగా నీవు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. ఒకవేళ ఫలము లేదా అయినా ఎండిపోకుండా పచ్చగా అయినా ఉంటావు. నీ సమయం వచ్చినప్పుడు నీవు ఫలిస్తావు. ఇట్టి రీతిగా దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదించటానికి వాక్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యమే సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తుంది. వాక్యమై ఉన్నటువంటి దేవుడే మనలో సమస్త కార్యాలను నెరవేరుస్తాడు. నిరాటంకంగా ప్రతి కార్యము మనలో నెరవేర్చటానికి ఈ వాక్యమే మనకు సహాయపడుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని ఏమాత్రము మనము నిర్లక్ష్యము చేయకూడదు. మనము ఇతరులతోనూ లేక లోకంతోనూ గడిపే సమయం కంటే వాక్యంతోనూ వాక్య ధ్యానంతోనూ వాక్యాన్ని వినటంలోనూ సమయాన్ని గడిపినట్లయితే దేవునికి గొప్ప విలువ మనము చేకూర్చిన వారం అవుతాము. దాని ద్వారా మనకు ప్రయోజనకరం అవుతుంది. అది మనలను ఆశీర్వదించడానికి కారణమవుతుంది. సకల దుష్టత్వం నుంచి మనలను దూరపరుస్తుంది. ప్రతి విధమైన పాపి నుంచి మనలను తప్పిస్తుంది. అపహాసకుల నుంచి మనలను దూరపరుస్తుంది. మరి ఇంత శక్తివంతమైనటువంటి వాక్యాన్ని ఏమాత్రము మనము నిర్లక్ష్యము చేయవద్దు. కేవలం విశ్రాంతి దినమున మాత్రమే వాక్యము అనేటువంటి పరిస్థితిలోంచి బయటకు వద్దాము. అనుదినము ఆత్మీయ ఆహారముగా ఉన్నటువంటి ఈ వాక్యాన్ని గైకొందాము. ప్రతిరోజు దీవెనలతో ఆశీర్వాదములతో నింపబడి ఈ నూతన సంవత్సరము నుండి మనం అనుకున్నవి అనుకున్నట్లు జరుగులాగున ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని వాక్యానుసారమే ప్రతి విషయంలో జీవించటానికి అడుగు వేయటానికి మనము ప్రయత్నిద్దాము. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాము. మహోన్నతుడు మహాశక్తివంతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము. నీ కృపతో ఎప్పటి వరకు భద్రపరిచిన విధానమును బట్టి వందనాలయ్యా. ఇదిగో నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము. మరి ఒక్కసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకే నీకే స్తోత్రాలు. ఇదిగో అద్భుత రీతిగా నీ వాక్యాన్ని ధ్యానించేవారు, పగలు రేయి నీ యొక్క వాక్యం నందు ఆనందించేవారు ఎంత ధన్యతలు పొందుకుంటారో, ఎలాగూ నీలో నాటబడి జీవజలమును ఎల్లప్పుడూ కూడా పొందుకుంటూ ఎప్పుడూ కూడా వాడబారనటువంటి స్వాస్థ్యాన్ని పొందుకుంటూ ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎల్లప్పుడూ పచ్చగా ఉండేటువంటి సామర్థ్యాన్ని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో ఈరోజే మీరు నాటించండి. అద్భుత రీతిగా నీ వాక్యంలోనూ ధ్యానంలోనూ ప్రార్థనలోనూ ఎల్లప్పుడూ కూడా ఉత్సుకత చూపించి అధిక సమయము దీనికే మేము కేటాయించటానికి, ప్రతి విధమైన దుష్టుల మార్గం నుంచి దూరపరచబడటానికి, పాపుల యొక్క ప్రతి విధమైన చెడ్డ క్రియలను మేము అసహించుకొని వారితో కేవలము మాటలాడటము కూడా వ్యర్థము అని మేము గ్రహించుకొని అపహాస్యం చేసేవారికి జాడలు కూడా మేము వెళ్లకుండా మమ్మల్ని మేము నీలో నాటించుకొని పరిశుద్ధపరచబడి అద్భుత రీతిగా నీవిచ్చే ఆశీర్వాదం పొందుకొని అలాగే మేము చేసేదంతయు కూడా సఫలమయ్యే స్థాయికి మేము ఎదుగునట్లు మా హృదయములో అంతరంగములో మరి పరిశుద్ధతను సంపూర్ణంగా మాకు అనుగ్రహించి ఆశీర్వదించి నీ నామానికే మహిమ తెచ్చుకొని ఈ వాక్యాన్ని మా అందరి జీవితంలో ఫలింపజేయవలసిందిగా యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి పొందుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.